శ్రావణి నరేష్ గారు హైదరాబాదు. మీరు కూడా పెళ్ళయ్యి 4 ఏళ్ళు అయిపోయింది. ఎన్నో చోట్ల తిరిగారు, ప్రెగ్నెన్సీ రావడం లేదని ఇబ్బంది పడ్డారు. ఎక్కడికి వెళ్ళినా ఏమని చెప్పారంటే ట్యూబ్లు బ్లాక్ అయిపోయినాయి, ప్రెగ్నెన్సీ రావడం కష్టం, ఐవీఎఫ్కి వెళ్ళండి, ఆపరేషన్కి వెళ్ళండి, ఇలా చెప్పుకుంటూ వచ్చారు. ఇలా కాదు, న్యాచురల్గా మనం ప్రయత్నిద్దామని యూట్యూబ్లో వీడియో ద్వారా మన దగ్గరికి వచ్చారు. ఎందుకంటే మన దగ్గర ట్యూబ్లు బ్లాక్ అయిన వాళ్ళకి కూడా ఓపెన్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు కొన్ని వేల మంది వీడియోలు వాళ్ళు చూసి ఇన్స్పైర్ అయ్యి మన దగ్గరికి వచ్చారు. ఎక్కడో హైదరాబాద్ అయినా కూడా, విజయవాడ దూరం అయినా కూడా మరి ట్యూబ్లు బ్లాక్ అయితే ఓపెన్ చేసే డాక్టరే లేడు అంటున్నారు. ఎవరు కూడా ఓపెన్ అవ్వదు, ఐవీఎఫ్కి వెళ్ళండి, 2 లక్షలు కొట్టండి, 3 లక్షలు కొట్టండి అంటున్నారు. కానీ డాక్టర్ వైఎస్ బాబు గారు మాత్రం ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా అంటున్నారు. ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్దామని చెప్పి మా దగ్గరికి వచ్చారు. మా దగ్గరికి వచ్చిన ఎన్ని రోజుల్లో ప్రెగ్నెన్సీ వచ్చిందండి మీకు? 3 monthsలో ప్రెగ్నెన్సీ పాజిటివ్. అది కూడా ప్రెగ్నెన్సీ కూడా ట్విన్స్ ప్రెగ్నెన్సీ. 2 ట్యూబ్లు మూసుకుపోతే 2 ప్రెగ్నెన్సీని తెప్పించాం, ట్విన్స్ కదా. ఒక దెబ్బకి 2 పెట్టలు అయింది మరి వ్యవహారం. సో ఇది ప్రెగ్నెన్సీ కన్ఫామా కాదా? ఎందుకంటే మన భయం వేస్తుంది. 2 ట్యూబ్లు బ్లాక్ అయిపోయి ప్రెగ్నెన్సీ రాలేదని ఒక బాధ. ఒకవేళ వచ్చిన ప్రెగ్నెన్సీ ట్యూబుల్లో ఇరుక్కుందేమో. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలు వస్తున్నాయి, చాలా మందికి ట్యూబుల్లో ప్రెగ్నెన్సీలు వస్తున్నాయి. అలా ఏమన్నా వచ్చిందా అని చెప్పేసి భయంతో వాళ్ళు ఉంటే మనం అక్కడ స్కానింగ్ తీయించమన్నాం. స్కానింగ్ తీయించారు. స్కానింగ్ తీస్తే అక్కడ వాళ్ళు క్లియర్గా చెప్పారు, లేదమ్మా ఇది గర్భసంచిలో వచ్చింది, డైకోరియానిక్ డైఆమోనియాటిక్ ట్విన్స్ ప్రెగ్నెన్సీ. రావడం కూడా 2 వచ్చాయి, 2 కూడా గర్భసంచిలోనే ఉన్నాయి, ఎలాంటి ఇబ్బంది లేదు అని అక్కడ స్కానింగ్లో ఇచ్చారు. వాళ్ళకి ఎక్కడైతే తెలిసిందో, వాళ్ళకి తెలిసిన చోట, వాళ్ళకి కావాల్సిన చోట అక్కడ స్కానింగ్లో ఇది చూపించారు. డైకోరియానిక్ డైఆమోనియాటిక్ ట్విన్స్ అంటే 2 వేరు సెక్స్ ఉండొచ్చు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉండొచ్చు, లేదా 2 అమ్మాయిలు ఉండొచ్చు, లేదా 2 అబ్బాయిలు ఉండొచ్చు. ఒకే కోరియానిక్ అంటే ఒకే దాంట్లో శాఖలో ఉంటే అయితే ఖచ్చితంగా 2 అబ్బాయిలే, లేదంటే 2 అమ్మాయిలు. కానీ వీళ్ళకి వచ్చిన విధానం ఏంటంటే డైకోరియానిక్ డైఆమోనియాటిక్, ఒకేసారి కరువు కూడా తీరిపోవచ్చు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి వచ్చిందంటే ఇంకా ఆయన పడిపోలేదు. ఏమైంది, అట్లా కూడా వచ్చే అవకాశం వచ్చింది అన్నమాట. 2 ట్యూబ్లు మూసుకుపోయి ఉన్నా కూడా 2 ట్విన్స్ ని న్యాచురల్ గా ఎలా పొందొచ్చు? ఆయనకి నమ్మడానికి ఫస్ట్ కష్టంగా వచ్చాడు ఆయన. కానీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా ఆయనకి నమ్మడానికి కొంచెం కష్టంగానే ఉంది. నిజమేనా, మా ఆవిడ కడుపులోనే వచ్చిందా? కానీ నిజమని ఏం చేసిన స్కాన్ కాదు, అక్కడ హైదరాబాద్ లో ఉన్న డాక్టర్లే ఇచ్చిన స్కాన్ లోనే అర్థమవుతుంది. కాబట్టి మీ అభిప్రాయం చెప్పండి. మీరు అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? నరేష్ గారు చాలా డాక్టర్లు తిరుగుంటారు, వాళ్ళు ఏం చెప్పారు, మరి ఇక్కడికి ఎలా వచ్చారు, ఇక్కడ వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఇప్పుడు ట్విన్స్ అని కన్ఫర్మ్ అయిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంది ఆనందం? మీ మాటల్లో చెప్తే ఇంకా ఎంతో మంది ట్యూబ్లు బ్లాక్ అయిపోయిన వాళ్ళు, ఐవీఎఫ్లకి ఎలాగ ఇబ్బంది పడే వాళ్ళకి ఒక ఆదర్శంగా, ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. పేరు నరేష్ అండి, హైదరాబాద్ నుంచి వచ్చాము. మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది. చాలా చోట్ల తిరిగాను హైదరాబాద్ లో. 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయని చెప్పారు. అండ్ ఐవీఎఫ్ చేపిద్దాం అన్నారు. 4 lakhs అడిగారు. అయిన తర్వాత ఇంటికి వచ్చి సొల్యూషన్ లేదా అని యూట్యూబ్ లో చూసాము, ట్యూబ్స్ ఎట్లా అని. అయితే మీ వీడియో ఒకటి వచ్చింది, ట్యూబ్స్ కాకుండా నార్మల్ ప్రెగ్నెన్సీ అని. అయితే అది ఓపెన్ చేసి చూసాము. చాలా మా మెసేజ్ ఉండి వెళ్దాం, కంపల్సరీ వెళ్దామండి. నెక్స్ట్ డేనే వచ్చేసాం సార్. మార్చ్ లో వచ్చాము మీ దగ్గరికి. మార్చ్ లో మార్నింగ్ 11 o'clock వచ్చాము. మిమ్మల్ని కలిసేసరికి 6 అయింది. బ్లడ్ టెస్ట్ రౌండ్ ఇచ్చేసరికి ఇక్కడ 8 అయింది. హైదరాబాద్ వెళ్ళేసరికి 2:33 అయింది. ఇంటికి వెళ్ళి 1 week మళ్ళీ వచ్చి మెడిసిన్ తీసుకెళ్ళాము. మెడిసిన్స్ ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ వాడాము. థర్డ్ మంత్ లో మేలో మనకి మందులు కదా, అప్పుడు ఒక 1 month గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఏమంటే వచ్చి హార్మోన్ టెస్ట్ చేయించుకొని మెడిసిన్ తీసుకెళ్ళాము. ఇంకా హార్మోన్ టెస్ట్ 2 months తీసుకున్నాము. 1 month వాడేసరికి మనకి కన్ఫర్మ్ అయింది, కన్ఫర్మ్ అయింది. ఇంకా మీకు అప్పుడే ఇన్ఫార్మ్ చేస్తాము, మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకున్నారు. అప్పుడు బీటా ఎస్సీజీ 1727 వచ్చింది అన్నారు. 4 to 5 weeks స్కాన్ అప్పుడు 4 to 5 weeks అని వచ్చింది ఫస్ట్ లో. 31/7/2024 బీటా ఎస్సీజీ 31/6/24 అట్లా. సో
సో మొత్తానికి ఇప్పుడు ఇప్పుడు వచ్చేటప్పటికి పెట్ల ఆటో 167, తర్వాత LMP 27/6 12 weeks 3 days LMP ప్రకారం. ఇప్పుడు స్కాన్ ప్రకారం 12 weeks వచ్చింది కరెక్టే, అంటే కరెక్ట్ గానే మ్యాచ్ అయిపోయింది, డేట్స్ కూడా కరెక్ట్ గా మ్యాచ్. ట్విన్స్ ఒకదాని హార్ట్ బీట్ 167, ఇంకొక పెట్ల హార్ట్ బీట్ 171, రెండు బాగున్నాయి అని ఇచ్చారు, రెండు పేటర్స్ బాగున్నాయి అని ఇచ్చారు. డెలివరీ డేట్ ఎప్పుడు ఇచ్చేసారు? April 1 విడుదల, బిడ్డల విడుదల April 1. చాలా సంతోషం. ఆ రోజు నేనైతే నమ్మలేదు, పైన హాల్ ఫుల్ అయిపోయింది. చివరిలో కూర్చున్నాం మేము. యాక్చువల్లీ మీ క్లాస్ 3 hours చెప్పారు, విన్నాక నమ్మలేదు. ఇంతకి గుడ్డి మసాలా అయిపోయింది, 3 గంటలు విని కిందికి వచ్చి టెస్ట్ ఇచ్చి వెళ్ళిపోయాం సార్. అడిగినా నమ్మలేదు, కానీ ఆ తర్వాత తెలిసి మాత్రం చాలా హ్యాపీ, రియల్లీ చాలా హ్యాపీ సార్. చాలా చోట్ల తిరిగాము హైదరాబాద్ లో, ఎటు తిరిగినా ఆపరేషన్లు అది ఇది తప్ప బయట తప్ప వేరే పని కాదు. IVF రండి, లేకపోతే డబ్బులు లేకపోతే ఒక ఆపరేషన్ రండి, 30,000 పట్టురండి. కొన్ని IVF కొత్తవా 3 లక్షలు బెటర్. చాలా హాస్పిటల్ తిరిగాము, చాలా మంది ట్యూబ్ ఓపెన్ అవుతుందని చెప్పలేదు, ఎవరు ట్యూబ్ ఓపెన్ అవుతుందని చెప్పలేదు. IVF వెళ్ళిపోయి అసలు IVF వేస్ట్ కదా, IVF. మరి ట్యూబ్లకి వీలైతే డబ్బులు లేకపోతే 30,000 పట్టురండి, లాప్రోస్కోపీ చేద్దాం, ట్రై చేద్దాం, కానీ ఓపెన్ అవుతుంది నేను గ్యారంటీ ఇవ్వను. మరి IVF కి 3 లక్షలు ఖర్చు పెడితే ఏమైనా గ్యారంటీ ఇస్తారా? అప్పుడు కూడా గ్యారంటీ ఇవ్వను. ట్యూబులు ఓపెన్ అవుతుందని నేను గ్యారంటీ ఇవ్వను. IVF చేసిన ప్రెగ్నెన్సీ వస్తుందనే గ్యారంటీ ఇవ్వను. మరి ఏం గ్యారంటీ ఇంకా దీంట్లో? డబ్బులు డాక్టర్ గారికి 3 లక్షలు వెళ్తాయి అనే గ్యారంటీ మాత్రం 100%. ఇది జరుగుతుంది. ఈ 4 ఏళ్ళ నుంచి విని 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 చెవుల్లో శేషం పోసినట్టు అయిపోయి, అసలు ప్రెగ్నెన్సీ రావాలంటే ట్యూబ్లు ఓపెన్ ఉండాలి, కరెక్టే. కానీ ట్యూబ్లు మూసుకుపోవడానికి కారణాలు ఏదో ఒకటి ఉంటాయి కదా, ఆ కారణాలు గుర్తించి తొలగించే డాక్టర్ ఎవరో ఉండరా అని వెతుకుతూ ఉంటే యూట్యూబ్ లో మన వీడియో కనపడింది. మనం చెప్పాం వీడియోలో, చక్కగా వెంట్రుక ఉంటుందయ్యా ట్యూబ్, దాంట్లోకి క్రిమి చేరిందంటే, కుక్కు వచ్చిందంటే, గడ్డ వచ్చిందంటే ట్యూబ్ లో అదే క్రిమిని గుర్తించి మందులు పెడితే, క్రిమి చస్తే, పొక్కుపోతే, గడ్డ కరిగిపోతే ట్యూబ్ ఓపెన్, ప్రెగ్నెన్సీ న్యాచురల్ గా వస్తుందని చెప్పాం. అదే విధంగా మనం క్రిములకు టెస్ట్ చేసాం. ఆ రోజు భర్తకి భార్యకి ఇద్దరికి చేసాం. ఆ రోజు నీకు అనిపించలేదా? మూసుకుపోయిన ట్యూబులు మా ఆవిడకి అయితే ఈ డాక్టర్ ఏంటి, మెంటల్ డాక్టర్, తిక్కల డాక్టర్, నాకు టెస్ట్ చేస్తానంటాడు ఏంటి, అనిపించలేదా? నీకు కూడా టెస్ట్ చేశాను కదా, అనిపించిందా? కానీ మనసులో నొక్కేసుకున్నాను. సో భార్యకి ట్యూబులు మూసుకుపోతే భర్తకి టెస్ట్ అంటాడు ఏంటి అనుకున్నా. కానీ 3 గంటలు ఎక్స్ప్లెయిన్ చేశాను. అబ్బాయి క్రిములు భార్యకుంటే భర్తకు అడ్డుకుపోతాయి, భర్తకుంటే భార్యకు అడ్డుకుపోతాయి. కరోనా భార్యకు వచ్చింది, పొద్దున్న లేసేటప్పుడు భర్తకు అడ్డుకుపోద్ది. పోనీ కరోనా భర్తకు వచ్చింది, పొద్దున్న లేసేటప్పటికి భార్యకు అడ్డుకుపోద్ది. ఇవి క్రిములు అనేవి ఒకరికి వస్తే ఇంకొకరికి అడ్డుకుపోతాయి. సిక్కిం లాటరీ, గోవా లాటరీ అయితే డబ్బులు పెట్టుకోవాలి. ఈ క్రిముల లాటరీ ఫ్రీ. నేల ద్వారా రావచ్చు, గాలి ద్వారా రావచ్చు, ఆహారం ద్వారా రావచ్చు. భార్య భర్తలు కలిసినా కూడా ఒకరి నుంచి ఒకరికి అడ్డుకోవచ్చు. ఒకరికి వస్తే ఇంకొకరికి ఫ్రీ. 1+1 ఆఫర్. IVF సెంటర్ అక్కయ్య గారు ఇచ్చినట్టే ఉమెన్సరీ ఆఫర్, సంక్రాంతి ఆఫర్, దసరా ఆఫర్ లాగా 1+1 ఆఫర్ ఇక్కడ. అందుకే నేనేం చెప్పాను, అబ్బాయి క్రిముల బురదా, ఇచ్చినమ్మ వాయినమని మీ ఆవిడ నీకిస్తుంది, పుచ్చుకున్నమ్మ వాయినమని నువ్వు తీసుకుంటావు, మళ్ళీ ఇచ్చినమ్మ వాయినమని మీ ఆవిడ కట్టించేస్తావు. కాబట్టి ఇద్దరు కలిపి ఒకేసారి క్రిముల బురదని కడుక్కోవాలి. లేకపోతే మీరు ఆవిడ నుంచి నువ్వు అంటించుకుంటావు, నీ నుంచి ఆవిడ అంటించుకుంటుంది. క్రిములు అక్కడే ఉంటాయి, ట్యూబులు మూసుకుపోతూనే ఉంటాయి అని చెప్పారు. ఎందుకు భార్య ఉన్నా కూడా భర్తకు చేయాలంటే భార్య నుంచి భర్త క్రిములు అంటుకుంటాయి. మరి భర్త దగ్గర ట్యూబులు లేవు, భర్త దగ్గర గర్భసంచి లేవు, భర్తకు ఎలాంటి లక్షణాలు కనపడవు. కానీ అదే భర్త మళ్ళా భార్యతో కలిసినప్పుడు, భార్య కంటించినప్పుడు మళ్ళా భార్య గర్భసంచి డ్యామేజ్ అవుతుంది, భార్య ట్యూబే మూసుకుపోతూ ఉంటాయి. ఒకవేళ ఈయనకి ఫ్యామిలీ నెంబర్ 2, ఫ్యామిలీ నెంబర్ 3 ఉన్నాయి, వాళ్ళు కూడా ట్యూబులు మూసుకుంటాం. లక్కీ సెన్స్ లేదు, ఎవరికి ముగిలను మంచోడు.
చూసారా, ఇది కూడా ప్రాబ్లం. అంటే ఒకవేళ అతి అవుడు ఉందంటే కూడా వాడాలి మందులు అని కూడా చెప్పారు. భర్త భార్య ఇద్దరు కాకుండా క్రిములకి ఎవరు ఉంటే అవి కూడా వాడాలి. అంత ప్రమాదకరమైన ఇవి క్రిములు అంటుకుపోతాయి అని చెప్పారు. ఇప్పుడు ఇంట్లో మనకి భర్త ఉన్నాడు, కరోనా వచ్చింది, భార్య అంటుకోవద్దు. భర్త భార్య కాకుండా ఇంట్లో ఎవరు ఉన్నారంటే వాళ్ళకి అంటుకోవాలి. క్రిములు ఇవి. అందుకే ఈ క్రిముల బురదని కడుక్కోవాలి. అంటే భర్తకి టెస్ట్ చేసిన భార్య మందులు వాడాలి, భార్యకి టెస్ట్ చేసిన భర్త మందులు వాడాలి. ఇద్దరు టెస్ట్ చేసుకుని భర్త ఒంట్లో 3 క్రిములు, భార్య ఒంట్లో 4 క్రిములు అంటే ఈ 7 క్రిములకి ఇద్దరు వాడాలి. అప్పుడే క్రిములు తొలుగుతాయి. ఇలా చెబుతున్న డాక్టర్ ప్రపంచంలో ఒక్కడంటే ఒక్కడు కూడా లేడు, డాక్టర్ వైఎస్ బాబు తప్ప. మరి అందుకే కదా ప్రపంచంలో ఎవరి దగ్గర ట్యూబులు ఓపెన్ అవ్వవు. ఏ డాక్టర్ కూడా ట్యూబులు ఓపెన్ చేస్తారని చెప్పలేరు, డాక్టర్ వైఎస్ బాబు తప్ప. చాలా మంది ట్యూబులు ఓపెన్ అవుతుంది, బ్లాక్ అయినాయని మీకు ఇచ్చిన రిపోర్ట్లు చూసి కొంతమంది డాక్టర్లు ట్యూబులు బ్లాక్ అయినాయి అంటే మళ్ళా ట్యూబ్ టెస్ట్ వచ్చారేంటి అని అడుగుతూ ఉంటారు మా పేషెంట్. కాదండి, మా డాక్టర్ గారు ట్యూబ్లో ఇచ్చాడా ట్యూబ్ ఎట్లా ఓపెన్ అవుతాయి. 4 నెలల మందులు వాడిన తర్వాత ట్యూబుల్ టెస్ట్ చేసిన తర్వాత అక్కడ ఓపెన్ అయిన తర్వాత వాళ్ళే ఆశ్చర్యపోయి మా నెంబర్ తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు డాక్టర్లు అయినా కూడా వాళ్ళు కూడా ఒక ఆడపిల్లే కదా, ఆవిడ కూడా తల్లి అవ్వాలని కోరుకుంటది కదా. ఆవిడ ఐవీఎఫ్లో ఆవిడకి పని చేయనప్పుడు మన దగ్గరికి వచ్చి చక్కగా ట్యూబులు ఓపెన్ చేసుకుని ప్రెగ్నెన్సీ పోతున్నారు. ఇలా ఉండదు. ట్యూబులు ఓపెన్ చేసుకోవడం ఈజీ. ఇది 100లో 80% క్రిముల వల్ల. ఈ 80% క్రిముల్ని తొలగించుకుంటే అందుట్లో ఏ క్రిమి ఉందో మనకు తెలియదు. టెస్ట్ చేసుకుని వాడికి తగ్గ మందులు వాడి భర్త ఒంట్లో ఉన్న భార్య ఒంట్లో ఉన్న క్రిములు తొలగిస్తే మీ ట్యూబ్ ఓపెన్ అయిపోద్ది. ఆ క్రిమి తొలగిపోతే ట్యూబ్కి అడ్డం పడుతున్న క్రిమి తొలగిపోయింది కాబట్టి దానివల్ల ఏర్పడిన పొక్కులైనా గడ్డలైనా పోతాయి. చేతి మీద గడ్డ వస్తుంది, ఏం చేయాలి? ఆపరేషన్ అనే పేరుతో, లాప్రోస్కోపీ అనే పేరుతో నువ్వు కోసావనుకో, చీము చిందిద్ది, రసి కారిద్ది, మరో 3 గంటలు వస్తాయి. ట్యూబ్లు బ్లాక్ అయితే నువ్వు లాప్రోస్కోపీ చేసి వాటికి కెలకూడదు. అది క్రిములు. ఆ క్రిములు నువ్వు కెలికావంటే చీము చిందిద్ది, రసి కారిద్ది, క్రిములు స్ప్రెడ్ అయ్యి మరింత బ్లాక్ అయిపోతుంది. లేదా అతను పనికి రాకుండా చివరికి ట్యూబులు కట్ చేసి బయట పారేస్తాడు డస్ట్బిన్. అంటే అలా కాదు, అది రిపేర్ చేసుకోవాలి, రిమూవ్ చేయకూడదు. ఆ క్రిమ్ ఉందంటే ఇప్పుడు చేతి మీద గడ్డ ఉంది, కొంతమంది ఏం చేస్తారు, గడ్డ ఉంది కాబట్టి ఇన్ఫెక్షన్ వచ్చేసిందమ్మా, ఈ చేయి పనికిరాదు, కోసేసి పక్కన పారేయాలంట. ట్యూబులు కూడా అంతే. ట్యూబుల్ ఇన్ఫెక్షన్ ఉంది, హైడ్రోసాల్ఫిన్స్ ఉంది, ట్యూబులు ఇన్ఫెక్ట్ అయిపోయినాయి, మీరు ట్యూబులు తీసేసి పారేసేయాలి, లేదా క్రాములు వేసేయాలి అని చెప్తారు. చేయి మీద గడ్డ ఉందంటే చేయి తీసేస్తే మరి ముడ్డు ఎవరు కడుగుతారు? డాక్టర్ గారు వచ్చి కడుగుతారా? గడ్డ ఉందంటే అది కారణం ఏంటి గుర్తించాలి. క్రిమి వల్ల. ఈ క్రిముల గడ్డది, చీము గడ్డది. ఈ చీము కారణమైన క్రిములు చంపడానికి మందులు మింగితే క్రిమి వచ్చింది, గడ్డ దిగిపోతుంది, చేయి మామూలు అయిపోతుంది. రిమూవ్ చేయడం కాదు, రిపేర్ చేయాలి. అది మనం చెప్తాం. అలాగే ఆ రోజు కూర్చోబెట్టి చెప్పాను, మీకు నచ్చింది కాన్సెప్ట్, ఓకే పర్లేదు మనం వాడుకోవచ్చు అని. ఇద్దరు టెస్ట్ చేయించుకున్నారు, ఇద్దరు మందులు వాడారు, ఫలితం వచ్చిందిగా. రావడం కూడా కాదు, డబల్ కొనాంచే వచ్చింది, ట్విన్స్ కూడా వచ్చాయి. 2 ట్యూబులు ఓపెన్ అయిపోయి ఒక వీరికను ఇటు పరిగెత్తింది, ఒక వీరికను అడు పరిగెత్తింది, మొత్తానికి అండాన్ని 2 ఢీ కొట్టిని ఒకేసారి ట్విన్స్ కింద ఫామ్ అయింది. ఓకే, మరి నరేష్ గారు ఇట్లాగే బిడ్డ ఇప్పుడు నిలబెట్టడానికి కూడా ఒక బుక్ ఇస్తున్నాను. అప్పుడు ఒక బుక్ ఇచ్చారు, మీరు అమ్మా నాన్న కాగలని బుక్ ఇచ్చారు, ఏం తినాలి ఏం తినకూడదని చెప్పారు. ఇప్పుడు గర్భిణీ ఎలాంటి ఆహారం తీసుకోవాలి, బిడ్డని లోకరక్షకులాగా పెంచాలంటే ఎలాంటి మరి చిట్కాలు పాటించాలనేది అన్ని దీంట్లో ఉంటాయి. ఇది మీ ఎవరు ఫాలో అవ్వాలి. ఓకే, అలాగే మేము మెడిసిన్ ఇస్తాం. వచ్చిన బిడ్డను నిలబెట్టుకోవడానికి కూడా అత్యవసరం. ఏ క్రిములు అయితే ఎన్నాళ్ళు ట్యూబులు మూసేసినాయో అదే క్రిములు బిడ్డలు తినేయడానికి ట్రై చేస్తాయి, డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తాయి, అబార్షన్ చేసేయడానికి ట్రై చేస్తాయి. ఎలాగైతే భూమిలో మొక్క రానికుండా చేస్తాయి పురుగుంటే, విత్తనాలు తినేసి భూమిని నాశనం చేసి, ఒకవేళ మొక్క వస్తే మొక్కనైనా చీడ రూపంలో పైరు నాశనం చేయడానికి ట్రై చేస్తాయి. కాబట్టి ఆ పురుగు నుంచి అభిక్షరం కాపాడుకోవాలి. అందుకే అలాంటి పద్మవ్యూహం, క్రిముల పద్మవ్యూహం తెలిసింది మనమే కాబట్టి మన దగ్గర 5 నెలలు మందులు వాడాలని చెప్పారు. అందుకే మిమ్మల్ని ప్రతి నెల వచ్చి మందులు తీసుకెళ్ళమంటున్నాం. ఆవిడ గర్భిణీ కాబట్టి, ఆవిడ రాలేదు కాబట్టి ఈ స్కానింగ్లు, బ్లడ్ టెస్టులు ఏమైతే చేసుకోవాలో అవన్నీ మీకు మన టెలికాలర్స్ ద్వారా వాట్సాప్ లో పెడుతున్నాం.
మీకు ఎప్పటికప్పుడు అక్కడ చేయించుకొస్తే ఈ రిపోర్ట్స్ బట్టి మీకు మందులు ఇచ్చి పంపిస్తున్నాం. ఓకే, అలాగే మీరు 5 నెలల వరకు వాడండి. మరి ఇంకేమన్నా చెప్పాలా? ట్విన్స్ సాధించిన వ్యక్తులు చాలా మంది కోరిక ఒకేసారి ట్విన్స్. ఇంకా అది ఏమైనా చెప్పగలుగుతారా మీరు? ట్విన్సే కాదు, ప్రెగ్నెన్సీ రావడమే కాదు, 2 ట్యూబ్లు ఓపెన్ అవడమే కాదు, ఇన్ని సక్సెస్కి కారకులు మీరే. కాబట్టి మధ్యలో ఒక మెడిసిన్ అనేది మీకు పనిచేసింది. ఆ మెడిసిన్ ఏం మెడిసిన్ అన్నాం? డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. మరి మ్యాజిక్ చేసింది కదా మీ జీవితంలో. మిగతా వాళ్ళు కూడా ఇంకా ట్యూబులు ఓపెన్ అవ్వని వాళ్ళు, ఓపెన్ అవ్వదని డాక్టర్ గారితో చెప్పించుకున్న వాళ్ళు, మరి ఐవీఎఫ్ తప్ప వేరే దిక్కు లేదని చెప్పించుకుంటున్న వాళ్ళకి మీలాంటి వాళ్ళు చెప్పే మాటలు వాళ్ళకి ఊరటలు ఇస్తాయి, ధైర్యాన్ని ఇస్తాయి. నెలలా 3 లక్షలు పెట్టుకుని ఐవీఎఫ్ చేయించుకోవాలంటే ఎంతమంది వల్ల సాధ్యం కదా? బంగారు పల్లెల్లో తినే వాళ్ళ వల్లే సాధ్యం. మరి స్టీల్ పల్లెల్లో పచ్చడి వెతుకులైనా తింటూ నాకు బిడ్డ కావాలని కోరుకున్న వాళ్ళకి ఏం చేయాలి? డాక్టర్ వైఎస్ బాబు వాళ్ళకు ఒక వరం. మరి మీకు ఉపయోగపడింది కాబట్టి మీలాంటి వాళ్ళకి చెప్తే వాళ్ళంటి వాళ్ళకి కూడా ధైర్యం వస్తుంది. అట్లా సారి నమ్మండి, ఓపికతో వాడండి, మందులు కంపల్సరీ రిజల్ట్ ఉంటుంది. నేను కూడా మీలాగా అక్కడ కూర్చొని విన్నామంటే అది నమ్మలేదు. ఇప్పుడు నేనైతే అనుభవిస్తున్నా ఆ రిజల్ట్ ని. కంపల్సరీ వాడండి, రెగ్యులర్ గా వాడండి, సార్ చెప్పినట్టు ఫాలో అవ్వండి. ఆయన ఇచ్చే మ్యాజిక్ ఫార్ములా కంపల్సరీ మీ అందరికీ సక్సెస్ అని కోరుకుంటున్నాను. అప్పుడేమో ఫంక్షన్లకు వెళ్ళలేక ఏదన్నా తెలిసిన వాళ్ళని ఫేస్ చేయలేక బాధపడేవాళ్ళు. ఇప్పుడు ధైర్యంగా వెళ్ళొచ్చు. ఇంకా వీళ్ళు అడగడం వాళ్ళకి కూడా ట్విన్స్ ట్విన్స్ కదా. అప్పుడు ఎవరన్నా కనపడితే ఎట్టిట్ట పారిపోతుంది. ఇప్పుడు ఎంత ఎట్టిట్ట వెళ్ళొచ్చు ట్విన్స్. చూసారా? అంటే ఇన్నాళ్ళు మీరు పనికిరాదు, మీ ట్యూబ్ పనికిరాదు, మీ అండం పనికిరాదు, మీ ఇరుకరం పనికిరాదు అన్న వాళ్ళకి కూడా పనికిరాదు మీరు కాదు. పనికి రాకుండా చేస్తున్నది క్రిములు. క్రిముల్ని గుర్తించి తొలగించాలి. అలా తొలగించలేని డాక్టర్ గారు బుర్రకాయ పనికిరాంది అని గుర్తించుకోవాలి. అంతేగాని మీరు పనికిరాదని చెప్పేసి చాలా మంది ఆడపిల్లలు పిల్లలు కొట్టట్లేదంటే పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళ అవమానాలు తట్టుకోలేక వాళ్ళు అనే మాటల్ని భరించలేక సూసైడ్లు కూడా చేసుకుంటున్నారు. అవసరం లేదు. ఇది ఇక్కడ చిన్న చిన్న రుగ్మతలివి. వీటిని గుర్తించే డాక్టర్ గారు మనకి దొరికితే, ఒక ఫ్యామిలీ డాక్టర్ లాగా ఆయన మందులు పెడితే మనం వాడుకోగలిగితే, నమ్మి వాడుకోగలిగితే ఫలితం పొందొచ్చు. మనం కావాలనుకున్న ఆ బిడ్డని మనకి అందేటట్టు చేస్తాడు దేవుడు. మీరేం దేవుడు పూజిస్తారు? సాయి బాబా. మీరు చేశారా గట్టిగా? చూసారా? బాబా గారు పిచ్చి కట్టి దారం కట్టి లాక్కొచ్చినట్టు నిన్ను హైదరాబాద్ నుంచి లాక్కొచ్చి ఇక్కడ తీసుకొచ్చారు. సో దేవుణ్ణి నమ్మాలి. నువ్వు బాబాని నమ్ముతావా, యేసయ్యని నమ్ముతావా, అల్లాని నమ్ముతావా, వెంకటేశ్వర స్వామిని నమ్ముతావా, శివయ్యని నమ్ముతావా, నీ ఇష్టం. దేవుని ఒకరిని నమ్మాలి. ఎందుకంటే దేవుడు మన తండ్రి. ఆయనకు మాత్రమే మన మీద జాలి కలుగుతుంది. మన కన్నీళ్లు కొనడానికి, మన ఆవేదనని తొలగించడానికి దేవుడైతేనే మనల్ని కాపాడగలుగుతాడు. ఆ టైంకి వైద్యో నారాయణో హరి, ఈ గురుదేవుడు కనపడేటట్టు చేసింది ఎవరు? ఒక వీడియో రూపంలో నీ సాయి బాబాని కదా. లేకపోతే ఎలా కనపడుతుంది? నీకు నాకు ఫ్రెండ్షిప్ ఉందా? వాట్సాప్ లో చాటింగ్ ఉందా? మన ఇద్దరు ఏమన్నా బాల్య మిత్రులమా? ఏమీ లేదు సంబంధం. ఎక్కడో ఉన్న హైదరాబాద్ లో ఉన్న నిన్ను, ఇక్కడ ఉన్న విజయవాడలో ఉన్న నన్ను, మన ఇద్దరిని కలిసేటట్టు చేసి, ఆ ఫలితం వచ్చేటట్టు చేసి, నీ ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణాలు ఏమిటని తెలియజేసి, ఆ మార్గాన్ని మీకు చూపించి నీ బిడ్డ నీ చేతిలోకి వచ్చేటట్టు చేశారు ఆ బాబా గారు. అవునా కాదు? 3 గంటల్లో నేను చెప్పాను గోల్డ్ నీతులు. భార్యాభర్త ఇద్దరు కలిసి ఉండాలి, ప్రేమగా ఉండాలి, తిట్టుకోకూడదు, కొట్టుకోకూడదు అని చెప్పారు. నన్ను కూడా సుధాకర్ బాబా అనుకుని వెళ్ళిపోయారు. మొత్తానికి ఫలితం వచ్చింది. భార్యాభర్తలు కలిసి ఉన్నారు, పని అయిపోయింది. వీళ్ళిద్దరిని అడ్డుపడుతున్న క్రిమిని నేను మందుల ద్వారా తొలగించాను. ఇప్పుడు బిడ్డ వచ్చేస్తాను. అంతే. శనిగాడు ఉంటాడు. ఆ శనిగాడు మన బిడ్డ రాకుండా అడ్డుపడతాడు. ఆ శనిగాడు తొలగిస్తే చేతుల్లో ఉన్న ముద్ద నోట్లోకి వస్తుంది, మన బిడ్డ పొట్టలోకి వస్తుంది అని చెప్పాను. అదే మాట్లాడి. ఓకే, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.